పశ్చిమ గోదావరి జిల్లా నల్లచర్ల పోలీస్ స్టేషన్లో గంజాయి స్మగ్లర్లను పోలీసు అధికారులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. జగ్గంపేట నుండి చెన్నైకి అక్రమంగా తరలిస్తూ ఉన్న 250 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు వారు తెలిపారు. 4 వ్యక్తులను అరెస్టు చేసి ఎస్కార్ట్ కారు, గంజాయిని తరలిస్తూ ఉన్న వ్యాన్ను సీజ్ చేశామని వారు తెలియజేశారు. అదేవిధంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నరసింహ కిషోర్ టీఎస్ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే మన ఎస్డీఓ దేవకుమార్ డిఎస్పీ గారు పర్యవేక్షణలో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు మేము నిన్న 27వ తారీఖున టోల్ ప్లాజా దగ్గర మా మధ్యవర్తుల సమక్షంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అక్కడ మేము వెహికల్ చెక్కింగ్ పెడుతుంది. అటువైపు నుంచి అంటే టువర్డ్స్ రాజమండ్రి నుంచి ఇటువైపు ఏలూరు వెళ్ళేటువంటి వేలో ఒక ఫస్ట్ డిజైర్ అనేటువంటి వెహికల్ షిఫ్ట్ వెహికల్ రెడ్ షిఫ్ట్ వెహికల్ కనబడింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆపుతుంటే వాళ్ళు సస్పిషియస్గా కొంతమంది పాల్గొనడం జరుగుతుంది. 9 వ్యక్తులు దాని కనుకే దాన్ని అంటే వన్ ఆఫ్ ది రెడ్ వెహికల్ అనేది పైలటింగ్ వెహికల్. అంతర్గతం దీన్ని బేస్ చేసుకుని ఒక 2-3 మినిట్స్కి ఇంకొక వెహికల్ ఇచ్చారుగానే అవుతుంటాం. దానిలో ఉన్నటువంటి ఎప్పుడైతే మనం ఇది ఆపామో వాళ్ళు కూడా ఇమీడియట్లీ అక్కడ తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. పారిపోయే టైంలో మనం సిబ్బందితో పాటు పడుతున్నాము. అండ్ నాకు సస్పిషియస్గా ఉండడం వల్ల దాన్ని మధ్యవర్తుల సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దాని ఒక వెయింగ్ వచ్చేసి 262 కేజీల యొక్క గాంజా అనేది 10 బస్తాల రూపంలో దొరకడం జరిగింది. దీన్ని తదుపరి విచారణ మొత్తం ఇందులో భాగంగా ఒక 4 మందిని అరెస్ట్ చేశాను. దీనికి ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ తీసుకుంటాము. ఈ వ్యక్తులందరూ కూడా యాజ్ పర్ ప్రెగ్నెన్సీ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్స్ డ్రగ్స్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్స్ అప్లికబుల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.